హలో గాయ్స్, ఇప్పుడైతే వెల్కమ్ టు బుజ్జి ప్లేస్. ఇప్పుడైతే మనకు డియర్ ర్యాంక్ ఆడుతున్నాం అనమాట మన ఫ్రెండ్స్తో. అదే మా బెస్ట్ ఫ్రెండ్ స్టార్ట్ చేయకుండా ఇంకా మనం గుర్తుకు ఆడద్దాం సరే. ఓకేనా? మీరు ఇంతకుముందు వీడియో చూడకపోతే దాని డిస్క్రిప్షన్లో పెడతాను తమ్ముడు, దాన్ని వెళ్ళి చూడండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మ్యాక్సిమం అన్నోన్ ఒపీనియన్స్, అది అన్నోన్ టీమేట్స్ వస్తాయి కదా, వాళ్ళ మాటలు ఎక్కువ వినకండి. ఇది ట్రస్టెడ్ వినాలనిపిస్తుంది కదా, ఎందుకంటే కొంచెం తేడా మాట్లాడతారు అప్పుడు. చూద్దాం ఎక్కడ తిరుగుతుంది, అలా ఎక్కడ తిరుగుతుంది. అయితే అన్ఫాలో నొక్కేస్తున్నా, అది రిఫైనరీ తిరుగుతుంది అంటే రష్యర్ కాబట్టి. ఇప్పుడు ఒక 500 మీటర్స్ వచ్చాక దిగండి ఈజీగా. చూద్దాం, మా ఫ్రెండ్ వాళ్ళు ఎత్తున్నట్టున్నారు, ఒక వాళ్ళు కూడా నా అంకలు వస్తున్నట్టున్నారు. ఏంటో వాళ్ళు ఎవరో దిగ్గర ఎవరో కానీ తేడా తిరుగుతుంది. నో ప్రాబ్లం, మనం హ్యాండిల్ చేయగలం. ఒక వాళ్ళు కూడా వచ్చారు, నెంబర్ 4 ఒకటే దూరంగా ఉన్నారు, అది కూడా బెస్ట్. ఒక దూరం ఉంటుంది, మన చనిపోయినప్పుడు ఒక 20 వేయడం పడుతుంది. ఇంతకుముందు కల్లా దొరకలే, గన్ దొరకలేదు. షీట్ గన్ దొరకలే కానీ ఎన్ని ఉన్నాడు ఇలా దూరం. కానీ ఎక్కువ ఎనిమిస్ దగ్గర గన్ దొరకలేదు కానీ పక్క ఇంకా వేరే దగ్గర నుంచి కొడుతున్నాను. షీట్ ఇక్కడ ఎనిమిది వచ్చారు. హీల్ చేసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. హీల్ చేసినప్పుడు ఎప్పుడు ఓపెన్లో చేయకుండా వచ్చారంటే, ఎందుకంటే అలా చేస్తే కొట్టేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, అది ఈజీ కొట్టేయగలుగుతారు. దొరికాడు, అయిపోయాడు. షిట్, చూద్దాం ముందు వస్తాడో వాడు. ఒక వాడు వస్తుంది. ఓ షిట్ ఇక్కడ చూసాను ఇక్కడ నుంచి వస్తే ఛాన్స్ ఉంది. ఒక వాడు హీల్ చేసుకున్నాం మన టీమేట్ అయితే, బాలేజ్ రివైవ్ ఇస్తుంది మన టీమేట్. పడిచేసాడు. అదే షిట్ మ్యాన్, 0.1 సెకండ్లో అయిపోయేది. మనం ఎలాగో గివ్ అప్ ఇచ్చేయడం బెస్ట్. ఇంకా వేస్ట్ చూద్దాం. ఒక టీమేట్ ఉన్నాడు, ఒక రివైల్స్ డ్రాప్ చేద్దాము. సరే మంచోడైతే రివైల్స్ వస్తా, లేదంటే మంచోడు చెడ్డాలని చెప్పలేము. చూద్దాం. ఇంకా రివైల్స్ లేడాక అవుతుంది, అదే అక్కడికి వెళ్తున్నాం. రివైల్స్ ఇస్తుంది చాలామంది అనిపిస్తుంది ప్రాబ్లం. అసలు రివైల్స్లో ఆడేటప్పుడు ఎప్పుడు మంచి వైబ్ ఫీలింగ్ వస్తుంది అంటే, చాలామంది ఎనిమిస్ దిగారు, నేను ఎనిమిది దిగలేదు. ఆ టైంలో వెళ్ళి సెన్సర్ బీకన్ పెట్టారు చక్కగా, అప్పుడు ఉంటుంది. వచ్చే కుక్కలు వచ్చినట్టు వస్తారు, రేంజ్లో వస్తారు. ఇది బెస్ట్. స్కానర్స్ పేల్చడం బెస్ట్. అలా లైక్ కొడదాము. సూపర్. అది మన లూట్ బాక్స్ దగ్గర దిగడం కోసం లూట్ ఉంటుంది, ఎనిమిది ఉంటుంది. సో షీట్ మా టీమేట్ అయిపోతుంది. వస్తా తొందరగా రూట్ అయితే సపోర్ట్ ఇవ్వాలి. ఓ షీట్ అయిపోయారు. ఇంకా 200 కాయిన్స్ తీసుకోలేదు అక్కడ. ఇప్పుడు తీసుకొని మన లోపల రూట్ వేయడం. ఓ షీట్ అలా ఎప్పుడు ఓపెన్ రాకండి. చూద్దాం, మన 8K ఉంది కదా. ఓకే, ఎవరో కనపడ్డాడు అప్పుడు. ఇద్దాం, ఎందుకంటే మనకి ఏ ఇచ్చిన వాళ్ళకి ఇవ్వడం మంచిగా. ఇచ్చేసాను. షిట్, ఇప్పుడు ఏమీ అని గ్రహించలేదు. అలా ఎప్పుడు ఫస్ట్ ఎన్ని కొట్టేలా చూసుకోండి. ఓ షిట్, ఏమిటా కదా. ఓ షిట్, 20 సూపర్.
మనం వెళ్ళి మన టీమేట్ రివైవ్ చేద్దాం. ఎందుకంటే చూసాము కానీ కొట్టేటప్పుడు ఎప్పుడు మీరు ముందు కొట్టకండి, ఎందుకంటే మీరు ముందు కొట్టే వాళ్ళకి ఒక పొజిషన్ వెళ్ళిపోతుంది. ఎలా చెప్పాలంటే మనము స్ట్రైట్ ఉన్నోడికి హెడ్ ఈజీ కొట్టగలుగుతాం, ఆ విధంగా మనం స్ట్రైట్ అయిపోతాం కొట్టేటప్పుడు. అందుకే చూడే మ్యాచ్ ఎలా ఆడుతామో జోన్ రిఫైనర్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎలాంటి సమయాల్లోనే చక్కగా వెళ్ళి సెన్సర్ బీకన్ మాత్రం పెట్టేయాలి. ఆల్రెడీ ఏమి ఇంప్రూవ్మెంట్ చేయలేదు కదా, మనం పెట్టేద్దాం. అప్పుడు సెకండర్లో పక్కా ఉంటుంది సెన్సర్ బీకన్. ఏదో చూద్దాం. అబ్బో వచ్చేసారి చెప్పాలి సెన్సర్ బీకన్ అంటే ఎన్ని వచ్చేస్తారు గాయస్. చూద్దాం 8 కిల్స్ 2 కిల్స్ ఓవర్ పెట్టాం. వాళ్ళతో మనం నాకౌట్ అయిపోతున్నాం. ఓకే ఇక్కడ ఉన్నాడు మీరు ఏంటి అర్థం గన్స్ లేనట్టున్నాయి, లేదా గన్స్ ఉండి కూడా అలా ఆడుతుందా. వారు పైకి ఎక్కే ఛాన్స్ ఎక్కువగా ఉంది. షీట్ ఇలాంటి వెంకలకి వెళ్ళిపోవడం బెస్ట్. అయిపోయాను ఎలా లేపేసాను అయినా. ఓకే మనం ముందే వెళ్ళాం కదా ఆల్రెడీ. అలా డ్యామేజ్ ఇస్తాం చాలా, మనం లైట్ తీసుకుంటాం. మనం చాలా డ్యామేజ్ ఇచ్చాం వరకు, కానీ అప్పుడు చూద్దాం. ఇదే కాయిన్స్ ఇప్పుడు దిగారు, చూసుకోవాలి గాయస్. ఇలా దిగితే ప్రాబ్లం. చూసుకోవాలి. ఓకే సూపర్. హీల్ చేసుకోవాలి. ఉరుకోవాలి. ఓకే సూపర్. జిప్లైన్ వేసుకోవచ్చు. ఓకే బెస్ట్. జిప్లైన్ వేసుకుంటే కనబడతాం గాయస్. ఎనిమిస్ ఉన్నప్పుడు జిప్లైన్ ఎప్పుడు వాడద్దు. చూద్దాం ఎలా ఆడతారు. ఓకే కలహర్లు వచ్చే తంటేది అంటే ఒక్కటే కింద దిగడానికి చాలా ప్రాబ్లం. అంతే రాళ్ళు కదా, హెల్త్ ఈజీ పోతుంది. చూసారా సెన్సర్ బీకన్ పెట్టకుండా అసలు ఎవరు లేరు. పెట్టంగానే ఎంతమంది వచ్చారో అది కదా సెన్సర్ బీకన్ ఉన్న పవర్. చూద్దాం ఈసారి మళ్ళీ ఇస్తారే లాగే ఒకరికి చేయొచ్చు. షిట్ హ్యాండ్ అయిపోయాం. ఇక్కడ నాకు ఇచ్చారు రివైవ్. మనం అయితే ఇక్కడ ఒక 2 గంటలు తీసుకొని రివైవ్స్ వచ్చేద్దాము, ఎందుకంటే ఎక్కువసేపు టీమేట్స్ రివైవ్ వేయకుండా ఉండడం కూడా డేంజర్. సరే వీడు ఇస్తుంది కవర్ ఇద్దాం. పైకి ఎక్కడం కదా వేసుకున్నాం. గన్స్ ఉన్నాయి, ఫస్ట్ ఏం చేశాను ఇలాంటి ప్లేసెస్ గన్స్ ఉన్నాయి. ఫ్రీఫైర్ బాబాయ్ ఎవరు ఎక్కడి నుంచి వచ్చి కూడా గన్ పెడుతున్నట్టు నాకు బెస్ట్. పీనంటే చాలా అప్గ్రేడ్ చేశారు ఇంతకుముందు పోల్చుకుంటే. ఇంతకుముందు అసలు ఎవరు వారేవాడు కాదు పీనంటే, కానీ ఇప్పుడు బాగా వాడుతున్నారు. వచ్చాను వెహికల్ భయ. నా ఫేవరెట్ కాంబో వచ్చేసి M2 MP40. మీ ఫేవరెట్ కాంబో ఏంటో చెప్పండి, అది కమెంట్ చేయండి. అందుకే మ్యాక్స్ అంటే ఇక్కడ కలహర్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ స్నైపర్స్కి ఎక్కువ దొరికిస్తుంది. అదే బెర్ముడా అలాంటి వాటిలో ఎక్కువ దొరకవు స్నైపర్స్. చూద్దాం ఈ మ్యాచ్ ఎంతసేపు ఉంటుంది అని. వెళ్ళాను స్నైపర్ లేదు సార్. నా బ్యాగ్లో వచ్చి హెచ్టీ తీసేద్దాము. ఓకే మనం చేస్తే సమయంలో వచ్చేసింది. జోన్ చెక్ చేసుకోవాలి అప్పుడప్పుడు. షీట్ మన జోన్లో లేము, ఫోన్కి వెళ్ళాలి. నేను మళ్ళీ మనం రిఫైనర్కి వెళ్ళబోతాం బస్. ఇక్కడ చచ్చామో అక్కడే మళ్ళీ పగ తీర్చుకోవాలి. అర్థం పెట్టేసి నా టీమేట్ 3 దగ్గర పడ్డాను, చాలా దూరంగా ఉన్నప్పుడు. ఓ షిట్ అఫ్కోర్స్ నాకు లైసెన్స్ రాలేదు, డ్రైవింగ్ నాకు బాగా చేయలేదు. ఏదో బాగానే చేస్తారు డ్రైవింగ్, మరి లైసెన్స్ వచ్చి ప్రోగా అనుకుంటున్నాను. అయితే నా టీమేట్ అయితే కాల్ చేయాలి. చూద్దాం అక్కడ కూడా చెక్ చేసుకున్నాను కదా. చెక్ చేసినట్టయితే స్నైపర్ దొరికి ఓకే అంటే చాలా లూట్ ఉన్నట్టు అనిపిస్తుంది. స్నైపర్
స్నైపర్ గా ట్రై చేయాలి. 25 2 వేసుకున్నాను. నేను స్నైపర్ ఏం లేదు. సరే మన వెహికల్ ఎక్కమని చెప్పి ఉంటాము ఇంకా జోన్కి. అఫ్కోర్స్ జీప్ లాంటివి ఎక్కువ తీసుకున్నాను. మీరు వెహికల్ ప్రిఫర్ చేయాలనుకుంటే తొందరగా లంబోర్గిని అలాంటి కార్స్ తీసుకోండి. ఎవరో ఇష్టపడుతున్నట్టు. సరే వెహికల్ ఉన్న పంపిస్తుంది ఒక వేస్ట్. జీప్స్ నలుగురు సూట్ అయితే కానీ చచ్చిపోవడానికి ఈజీ ఉంటుంది. నా దగ్గర మెడి కూడా అంత ఎక్కువ లేవు. రిఫైనరీ కాదు, ఒక రిఫైనరీ అయినా ఇప్పుడు ఎక్కుతాం గైస్. పైకి ఎక్కేద్దాము. ఎవరు ఇప్పుడు పైకి వెళ్దాము. ఎవరు ఎక్కడ చూస్తున్నాము. అవ నువ్వు కూడా దొరికాడు కదా. బుర్రా తల కొట్టేద్దాం. బాల్ అందుకే ఎన్నట్టు ఇష్టం నాకు. బాల్ స్టాన్స్ కూడా కొట్టేయచ్చు. వేస్ట్ షీట్తో పెట్టుకోం. ఇంకా పైకి ఎక్కడం బెస్ట్. ఓ షీట్. ఓకే ఇక్కడ పట్టాము. ఈడే నన్ను లేపాడు. మళ్ళీ చచ్చాను గైస్. అయినా నేనే బ్లైండ్గా వెళ్ళి రష్ చేస్తాను. వాడు వెయిట్ చేస్తున్నా తెలిసి కూడా రష్ చేసాను. రాదు తప్పు. ఓకే పర్లేదు. ఓకే అది ఎనిమిది రాదు. టీమేట్ అనుకున్నట్టున్నాడు పాపం. చూద్దాం రివైవ్ ఇస్తారే కూడా. మన ఫ్రెండ్ని చూద్దాము. ఓ సరే వెహికల్ దగ్గర ఉన్నాడు. మనకు డ్రైవింగ్ లైసెన్స్ రాలేదు ఇంకా. అందుకే డ్రైవింగ్ కాస్త డ్యామేజ్ అనిపిస్తుంది. కానీ పర్లేదు ఇంకా డ్రైవింగ్ ఓవర్ చూడటం ఓవర్ వచ్చి వెళ్ళి ఏడు ఎందుకు నడుపుతున్నాను. సేఫ్ ఒక విధంగా. ముగ్గురు లైక్ కొట్టేద్దాము. ఒక ముగ్గురు రిఫైనరీ చేసుకుంటారు ఒక జోన్లో లేదా. ఓకే చూద్దాం. మన బ్రో ఎప్పుడు కొట్టారు. మనకు అయితే జోన్లోకి వెళ్ళిపోయాడు ఫస్ట్. టీమేట్స్ ఇంకా లూట్ ఎడుతున్నట్టున్నారు. బయట ఈ ప్లేస్లో ఎంతమంది టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుసు చెప్పండి కామెంట్. అవి ఏంటో కూడా ఒకసారి కామెంట్ అది ఓపిక కామెంట్ చేయండి. నేను కూడా చూసుకొస్తాను నేర్చుకుంటా. నాకు ఒకటే టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుసు కదా. అదే పైకి ఎక్కేయచ్చు. అక్కడ ఈగల్ షేప్లో ఒకటి ఉంటుంది హెడ్. అక్కడ దాకా వెళ్ళొచ్చు. ఎనిమిది వచ్చాను తొందరగా. ఇప్పుడు దిగాలి గైస్. తొందరగా వెళ్ళి కవర్ ఇవ్వాలి. పర్లేదు రష్ చేసిన ఏం కాదు కానీ కవర్ అయితే ఇవ్వాలి తిన్నట్టు. ఇక్కడ కొట్టేస్తుండే డ్యామేజ్ ఇచ్చేస్తున్నాం ఒకటి. గట్టి ట్రై చేస్తున్నాను అయితే టీమేట్ దగ్గరికి. ఒక హీల్ చేసేసుకుని నాక్ చేయాలి అనుకుంటా. ఎందుకంటే నాక్ చేసిన సింగిల్ ఏం వాడేది. ఓ ఫుల్కిల్ చేసింది. నాకు తెలిసి వాడు సింగిల్ అనుకుంటా. ఓకే పైన దిగినట్టున్నాడు. మనం అయితే లూట్ వేద్దాం. సూపర్. నాకైతే స్నైపర్ దొరికిస్తుంది. చూద్దాం లూట్ వేద్దాం. హెల్ప్ అంటే ఎలా ఇవ్వడారు కదా. ఓకే ఇక్కడ కూడా దిగుతున్నాడు పైన. ఇంకా సూపర్. మన టీమేట్ కొట్టారు. ఏదో ఎక్కడ దిగారు కదా కానీ సూపర్ వేయాలి. ఇంకొక 100 టోకెన్స్ కావాలి మనకు. మనం హీల్ వేసుకుంటే మోస్ట్ ఆ పైన ఎగ్మా పడింది. మార్క్ పడింది. పైకి వెళ్దాం ఎందుకంటే పైన చాలామంది అన్నట్టు అనిపించింది. కొంచెం ఎదుక అటెక్ట్ చూస్తున్నా చూడు. అరే పోదు కనిపించారు. నేను ఇప్పుడు జోన్కి వెళ్ళాలి. లూట్ అయ్యారు. దగ్గర మెడీ కూడా ఎక్కువ లేవు. చూసుకొని ఆడాలి. ఇక్కడ ఒక స్నైపర్ బుల్లెట్ చాలు లేపడానికి. ఈజీగా చంపుతుంది. అక్కడ డ్యామేజ్ అని వస్తుంది. కొడుతున్నారు అన్ని పైనుంచి చంపుతా. ఎలా పంపించారా. అదే ఓకే ఎక్కడ పడ్డాను. వేస్ట్ వచ్చా బ్రో. వేస్ట్ బ్రో. చచ్చిపోతారు ఈజీగా.
లోకల్ అర్థమవుతుందే మనం ఎక్కడికైనా తెలియదు. హీల్ చేసుకోవడానికి హీలింగ్ కిట్స్ కూడా లేవు మన దగ్గర. అక్కడ ఒకటి ఉంది, దాని చోటుకి వెళ్ళి దాని పొడవు కొట్టి వేసుకోవడం అంటే మనకు బ్రతికి అంతే. ఇక్కడ ఒక కనపడదు. చా మిస్ అయిపోయింది గాయ్స్. ట్రై చేద్దాం. ఓకే కొడుతుంది స్నైపర్తో. మనం పైకి వెళ్దాం. అలాగే ఫుల్ హీరో టీమేట్ అన్నా టీమేట్ అది. అది ఎవరు స్నైపర్తో కొడుతున్నట్టు అనిపించింది. అనిపించడం కాదు, కొట్టారు. ఇంకా అటు చచ్చారు. ఇంకా మళ్ళీ కంది ఇక్కడ ఫీలింగ్ తెలిసా ఇంకా రష్ ఇంకా చేస్తాం బతుకోవచ్చు. బయట దీన్ని ఎవరు సీరియస్ తీసుకోవాలి గేమ్. ఏ సాయి అనేది ఇచ్చి పడేసాడు. ఓ షీట్ నా అక్కడ ఉన్నాడా, నాకు చూడలేదు. చూసుకో ఇవే విచ్చి వేస్ట్. వచ్చారు కొట్టు బ్రో. ఇలాంటి ఎనిమిస్ ఉన్నప్పుడు రివైవ్ చేయద్దురా, కొట్టాలని అదే చేస్తారా. కొట్టు సూపర్. పర్లేదు, నేను కిల్ చేసినా పర్లేదు, ఏం కాదు. ఓకే మన టీమేట్స్ ఎలా ఆడుతుందో చూద్దాం. ఇంకో 3 ఒకడే ఉన్నాడు, గొయ్య వచ్చేస్తాను అనుకుంటున్నాను. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ వేస్ట్. మనకి ఎక్కడ బ్యాక్లాగ్ అయిందంటే వాడు అక్కడ నేడ్ వేసారు చూడు అక్కడ. ఓ షీట్ మన టీమేట్ కొట్టేసారి రివైవ్ తొందరగా. నేడ్ వచ్చారు తొందర చూసుకున్నాడు. ఓకే ఎంటే కాబట్టి ఈజీ గెలవచ్చు అనుకుంటున్నాను. ఇప్పుడు మన పైకి ఎక్కేమో చూసుకో కవర్ చేసుకున్నాను. కొట్టు సూపర్ ఎక్స్ట్రా అన్నాడు. బయట వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, వీడియోని షేర్ చేయండి.